హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మీ పావని టాక్స్. ఈరోజు సాయంత్రం అయితే మా అత్తమ్మ నువ్వుల పట్టీలు పల్లీల పట్టీలు చేద్దాం రావే అని చెప్పేసి అయితే అన్నది. నేను ఇంట్లో పని చేసుకునే లోపు కొద్దిగా లేట్ అయింది. నేను వెళ్ళే లోపు అయితే అత్తమ్మ పాకం పడుతుంది. నువ్వులు పల్లీలు అయితే వేపుకొని అయితే పక్కకు పెట్టుకుంది. చూడండి, బెల్లాన్ని ఇట్లా నలుపుకొని సిమ్లో పెట్టేసి అయితే ఇట్లా తిప్పుతూ ఉంది. ఇది గడ్డలు కట్టకుండా తిప్పుకోవాలంట, లోపల బెల్లం కరిగేంత వరకు తిప్పుకుంటూనే ఉంది మా అత్తమ్మ అయితే. మా అత్తమ్మకైతే చాలా వంటలు వస్తాయి. ఆమె క్యాటరింగ్ చేస్తుంది, ప్రతి ఒక్క వంట వస్తుంది. ఈ రోజులలో వచ్చే వంటలు వస్తాయి, పాతకాలపు వంటలు కూడా అన్నీ వస్తాయి. చాలా బాగా చేస్తుంది. నేనైతే పెళ్ళి కానప్పుడు తినని వంటలు పెళ్ళైనాక కూడా చాలా టేస్ట్ చేసిన. మా అత్తమ్మ చేతి వంట అయితే బాగుంటుంది. మా ఆయన ఎప్పుడు కూర వండుతున్నా కూడా మా అమ్మలాగుండు అంటాడు. చూస్తుంది అత్తమ్మ బెల్లం పాకం ఎట్లా వచ్చింది, ఓకేనా అని అయితే చూస్తుంది. ఇట్లా చూస్తారంట. నేనైతే ఎప్పుడు చేయలేదు పాకం పట్టే పనులు అయితే. వాటర్ వేసి కొద్దిగా అది ఇట్లా రౌండ్గా దగ్గరికి వచ్చినట్టయితే పాకం వచ్చినట్టంట. దీంట్లోకి ఫ్లేవర్ కోసం అయితే కొంచెం ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడి అయితే వేసుకుంటుంది. కొద్దిగా వేసి తిప్పుతుంది. పాకం ఇంకా రాలేదు, గట్టి పాకం రావాలంట. పాకం సరిగా వస్తేనే అవి రౌండ్లు అయితే, లేకపోతే విచ్చుకుంటాయంట. ఇప్పుడైతే పాకం వచ్చేసిందని చెప్పింది. ఇప్పుడు వీటిలోకి పల్లీలు నువ్వులు వేసుకోవాలంట. నేనైతే పల్లి పట్టీలు తిన్నా, నువ్వుల పట్టీలు తిన్నా, కానీ రెండు కలిపి అయితే ఎప్పుడు తినలేదు. మా అత్తయ్య బాగుంటాయి, ఏం కాదు, అవి అలగలగ్ చేసుకునే బదులు కలిపి చేసుకున్నా కూడా ఏం కాదు అని చెప్పేసి అన్నది. వేయించుకున్నది పల్లీలు నువ్వులు అయితే వేయించుకునే పాకంలో వేసి అయితే తిప్పుతుంది. సిమ్లో పెట్టుకోవాలి, మంట పెద్దగా పెట్టొద్దు, తొందరగా గడ్డగడ్డిపోద్ది అన్నట్టు. సిమ్లో పెట్టేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇవి చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. అత్తమ్మకి బ్లడ్ తక్కువ ఉంది. డాక్టర్ వచ్చేసి నువ్వుల పట్టీలు పల్లీల పట్టీలు ఇట్లాంటి కొబ్బరి లడ్లు ఇలాంటివి తీసుకో, బీట్రూట్ క్యారెట్ లాంటివి అని చెప్పిండంట. అందుకే చేస్తుంది. రక్తహీనత ఉన్న వాళ్ళకి బెల్లం తింటే చాలా మంచిది. చక్కెర కంటే బెల్లం మంచిది. షుగర్ పేషెంట్లు కూడా తీసుకుంటారు, ఏం కాదు. ఇవి చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. అత్తయ్యకి బ్లడ్ లేదని చెప్పేసి అన్నారంట. కాళ్ళు చేతులు గుంజుతున్నాయని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మెడిసిన్తో పాటు బీట్రూట్ క్యారెట్ నెక్స్ట్ నువ్వుల పట్టీలు పల్లీల పట్టీలు లాంటివి తీసుకోమ్మా, మంచిది హెల్త్కి అని చెప్పిండంట. ఇవి చల్లారినాక, అంటే మొత్తం చల్లారొద్దు, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని ఉండలు చుట్టుకోవాలి. రౌండ్గా అయినా చుట్టుకోవచ్చు, మీకు నచ్చితే ఓ బాక్స్ లాంటివి తీసుకొని దాంట్లో నెయ్యి పూసి ఓ బాక్స్లా కూడా కట్ చేసుకోవచ్చు పల్లి పట్టీలాగా. మా అత్తయ్యకి ఎంత ఒప్పుకో, వద్దత్తమ్మా నేను చేస్తా, నేను కూడా చేస్తా ఉండు అని అంటే, ఏమొద్దులేవే నువ్వేం పూసుకుంటావు, నేను చుడతలే అని చెప్పేసి అయితే చుడుతుంది. ఆమెకి ఎంత హెల్త్ బాగాలేకున్నా పని లేకపోతే అసలుకే తోయేది, ఏదో ఒక పని వెతుక్కొని అయితే చేస్తూనే ఉంటుంది. లాస్ట్ చివరిగా అయితే ఇవన్నీ చుట్టంగా ఎన్నైనాయో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.